హరే కృష్ణ. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కథా మహ్యం దదాతి స్వపదాంతికం. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేస్తాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాదే పాశ్చాత్యదేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవింద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ టుడే సెషన్. నేను స్క్రీన్ షేర్ చేస్తాను ఒకసారి. సో మనం ఒక్కసారి ఒక 10 minutes రీక్యాప్ చెప్పుకొని ఈరోజు కథల్లోకి ఎంటర్ అవుదాము. సో ఈరోజు కథ చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఫస్ట్ రాధా దామోదర్కి నమస్కారం చెప్పుకొని, అలాగే రాధా మదన్ మోహన్కి కూడా మన ప్రణామాలు చెప్పుకొని కథలోకి ఎంటర్ అవుదాము. ఐ హోప్ అందరికీ స్క్రీన్ కనబడుతుంది అని అనుకుంటున్నాను. లెట్ మీ మనము ఇప్పటి వరకు మన గీతా ప్రవాహం ఎక్కడి వరకు తీసుకెళ్ళింది అని చెప్పుకొని ముందుకు సాగిద్దాము. సో ఈ గీతా ప్రవాహం అనేది అంటే ఈ గీత భగవంతుని నోటి నుంచి వచ్చిన పాట అన్నమాట. సో మన చిన్నప్పటి నుంచి యాక్చువల్గా భగవద్గీత అనేది కేవలము అంత్యకాలంలో మాత్రమే దాన్ని మనం తెలుసుకోవాలి, జీవితకాలంలో తెలుసుకోవాల్సిన అవసరం లేదు అనే ఒక అపోహలో మనం ఇప్పటివరకు ఉన్నాము. సో ఆ అపోహను తొలగించుకోవడానికే భగవద్గీత మనకు శ్రీల ప్రభుపాదుల ద్వారా మనందరికీ అందజేయబడిందనమాట. అంటే ఇది ఒక లైఫ్ మాన్యువల్. ఇది కేవలము శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన గీత కాదు, మన అందరికీ కూడా లైఫ్లో ఎంతో ఉపయోగపడే ప్రతి ఒక్క ఘట్టము మనకి భగవద్గీతలో మనకి ఆన్సర్స్ దొరుకుతాయి అన్నమాట. సో అందుకని ఈ సనాతన ధర్మంలో మనకి 4 ఆశ్రమంలో ఉన్న వాళ్ళు, చిన్నప్పటి నుండి బ్రహ్మచారి నుంచి సన్యాసి వరకు ఉన్న ప్రతి ఆశ్రమవాసులకు కూడా ఈ భగవద్గీత చాలా ఉపయోగపడుతుందన్నమాట. సో అది అందరూ మనకి క్వశ్చన్ రావచ్చు, చిన్న పిల్లలకి ఎలా ఉపయోగపడుతుంది అని. సో ఇది తెలుసుకోవడం వల్ల వాళ్ళకి ఏంటంటే భావితరాల్లో మన కల్చర్ ఎలా ఉండేదని, మనం ఎలా ఉండబోవాలని, మన అలవాట్లు ఏ విధంగా మార్చుకోవాలని, ఏది చేస్తే కరెక్ట్, ఏది చేస్తే రాంగ్ అంటే ఇక్కడ మనము డూస్, డోంట్స్ అనేవి మన రూల్స్, రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉన్నాయని వాళ్ళకి తెలుస్తూ ఉంటాయన్నమాట. అది కూడా శాస్త్ర ప్రకారం. సో శాస్త్రాల్లో చెప్పింది మనం ఏంటంటే చాలా మట్టుకి
మా అమ్మ చెప్పింది, మా నాన్న చెప్పింది, మా తాత చెప్పింది, ముత్తాతలు చెప్పారు, మా ఇంటి ఆచారము అలా అనుకుంటూ వస్తారు కానీ శాస్త్రంలో ఏం చెప్పారు? మన వేదాల్లో ఏం చెప్పారు? అసలు మనకి భగవద్గీత హోలీ బుక్ అది అన్ని శాస్త్రాల సారాంశం అన్నమాట. దాన్ని మనం తెలుసుకోలేకపోతే ఎలా? సో, అందుకని ప్రతి ఒక్కరము కూడా భగవద్గీత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని ప్రభుపాదులు మనందరికీ అందచేశారనమాట. సో, మనం గీతా మహత్యంలో భగవద్గీత యొక్క మహత్యము ఈ శ్లోకా ద్వారా తెలుసుకున్నాము. అదేంటంట? ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం. ఒక శాస్త్రం ఉంది. అది దేవకీ పుత్రుడైన నోటి నుంచి వచ్చిన పాట. ఆ శాస్త్రమే ఈ గీతా శాస్త్రం అన్నమాట. తర్వాత ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ. మనకి ఒకే దేవుడు, మన దేవాతి దేవుడు. మనము అందరినీ కూడా ఇక్కడ మనము శ్లోకాల్లో చదివేటప్పుడు భగవాన్ ఉవాచ అంటారు. ఉవాచ అంటే పలకడం. సో, భగవంతుణ్ణి పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణుడిని మాత్రమే, అంటే కృష్ణ అవతారంలో తన సంపూర్ణత్వాన్ని మాత్రమే భగవత్తత్వంగా మన వేదాలు, పురాణాలు, శాస్త్రాలు ఘోషించాయి ఇక్కడ. సో, కానీ మనమేంటంటే అది లీలావతారం కదా అనే దాంట్లో ఉండిపోతాము. కానీ పూర్ణ పురుషోత్తముడు తన ఏ విధంగా లీలలు చేశాడని మనం అర్థం చేసుకుంటే అప్పుడు భగవానుడు స్వయంగా అర్థమవుతాడనమాట. భగవానుడు కనబడ్డాడా, కనిపిస్తాడా అని కాదక్కడ. భగవానుడిని మనము ఎక్స్‌పీరియన్స్ చెయ్యడం అన్నమాట. అంటే భగవత్ తత్వాన్ని మనము అర్థం చేసుకోవడం. సో, అలాగే ఏకో మంత్రో తస్య నామాని యాని. సో, ఒకే మంత్రం ఉంది. అది ఏంటి? తనని నామము. అంటే అతని నామము అన్నమాట. అది ఏంటి? ఈ కలికాలంలో కలికాలే నామరూపే కృష్ణావతారే అన్నారు. సో, మన కలికాలంలో ప్రతి ఒక్కటి సత్యయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో ఒక్కొక్క దానికి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. కానీ మన కలికాలంలో ఏంటి అంటే కేవలము మంత్రానికి ఉందన్నమాట. సో, అది కూడా ఏంటి? ఆ దేవాది దేవుని యొక్క మంత్రాన్ని మనం ఉచ్చరించడం. అందుకని ఒకే మంత్రం ఉంది అని చెప్తున్నారు. సో, చాలామందికి చాలా క్వెషన్స్ వస్తూ ఉంటాయి. సో, మనకేంటంటే ఈ మంత్రంలో ఎలాంటి ఉంది అని కూడా మనం లాస్ట్ క్లాస్‌లో తెలుసుకున్నాం. అది మనం ఇంకొక క్షణంలో మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం. సో, తర్వాత ఏమంటున్నారు? కర్మాపయేకం తస్య దేవస్య సేవ. సో, ఆ దేవాది దేవుడికి సేవ చెయ్యడం ద్వారానే మనము కర్మని, అంటే మన కర్మలో ఉన్న కర్మ ఫలాలని పోగొట్టుకోగలుగుతామన్నమాట. సో, అందుకని గీతా మహత్యంలో ఆల్రెడీ చెప్పేశారు. హ్మ్. తర్వాత ఇంకా ఎన్నో రెఫరెన్సెస్ మన ఆచార్యులు మనకి ఇస్తూ వచ్చారన్నమాట. సో, ఇప్పుడు ఈ మంత్రం గూడా మనం ఒకసారి లాస్ట్ టైమ్ మళ్ళీ చెప్పాం కదా! ఒక్కసారి రివిజన్ చేద్దాము. ఏమంటున్నారు? మనఃసంహరణం శౌచం మౌనం మంత్రార్థ చింతనం అవ్యగ్రత్వం అనిర్వేదో జప సంపత్తి హేతవః. అంటే మన సంహరణం, మన మనస్సుని ఎలా పెట్టాలి? అంటే మన మనస్సు అనేది ఎప్పుడు గూడా చంచలమనమాట. అది నియంత్రణ చేయడం అంత ఈజీ కాదు. ఈరోజు కూడా మనం దాని గురించే మన చాప్టరు ఈరోజు చెప్పుకోబోయేది సిక్స్త్ చాప్టర్ ధ్యాన యోగము. అంటే ఆ ధ్యాన నిమగ్నంలో ఉండడం అనేది అంత సాధ్యమైనది కాదు. సో, దానికి మనం ఏం చేయాలి? ప్రయత్నం మాత్రం చేస్తూ ఉండాలనమాట. అప్పుడేంటి మనకి ఇందులో ఇంద్రియ వస్తువులపై ఉండకూడదు అన్నాడు. ఇంద్రియ వస్తువులు అంటే సెన్స్ గ్రాటిఫికేషన్ అన్నమాట. సో, మనం ఏంటంటే ఎప్పుడు కూడా ఆ ఆలోచన వస్తూ ఉంటుంది. అంటే ఎంజాయింగ్ టెండెన్సీ అని. సో, ఆలోచన మనకి ఆహ్లాదకరంగా ఉన్నది మాత్రమే మన మనస్సు అక్కడికి లాగుతూ ఉంటుందన్నమాట. సో, అందుకని ఇక్కడ చెప్తున్నారు. ఎలా ఉండాలి అనంట? శౌచం అంటే మన సంహరణం శౌచం. ఆ శౌచం అంటే క్లెన్లీనెస్ అన్నమాట. అంటే అందరము అనుకుంటాము క్లెన్లీనెస్ అంటే శుభ్రంగా ఉండడము. ఎక్స్‌టర్నల్ తర్వాత ఇంటర్నల్ క్లెన్లీనెస్ కూడా ఉంటుందన్నమాట. సో, ఎక్స్‌టర్నల్‌గా మనము శుభ్రంగా ఉన్నాము అంటే సరిపోతుంది. కానీ ఇంటర్నల్‌గా మనము తెలుసుకున్నాం గదా! ఈ ఆత్మ పరమాత్మలు ఏ విధంగా మనకి ఉపయోగపడతాయి అని. ఫస్ట్ మనము ఈ బాడీ కాదు, ఆత్మ అని తెలుసుకోవాలి. ఆ ఆత్మలో మళ్ళీ సూక్ష్మ శరీరము, స్థూల శరీరానికి
అంటే గ్రాస్ బాడీ, సెటిల్ బాడీకి ఉన్న డిఫరెన్సెస్ మనం తెలుసుకోవాలి. ఈ బాడీ కేవలము ఒక గ్రాస్ ఎలిమెంట్స్‌తో చేసింది కాదు. లోపల మనస్సు, బుద్ధి, అహంకారములన్నిటిని తొలగించుకుంటేనే మనము పూర్ణ పురుషోత్తముడైన ఆ పరమాత్మ రూపంలో స్వయంగా మనలో ఉన్న ఆ పరమాత్మని దర్శించగలుగుతాము అనేది తెలుసుకోవాలి అన్నమాట. అప్పుడు ఆ ఇంటర్నల్ క్లెన్జింగ్ ఎలా అవుతది అంట? ఈ మనలో ఉన్న ఈ 6 ఎనిమీస్ ఏంటది? కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకుంటే అప్పుడు మనము తనకి చేరువ అవుతామన్నమాట. సో, దానికి సాధనం ఏమంటున్నారు? మనము ఎవ్వరిని కూడా అంటే ఇక్కడ ఏమంటున్నారంటే మౌనంగా ఉండడము అంటే సత్యం, హితం, ప్రియంగా మాట్లాడుతూ ఉండాలన్నమాట. అంటే ఒకరికి ఉపయోగకరంగా, ప్రయోజనకరంగా ఉండేటట్టుగా మన మాట ఉంటూ, అలాగే ఈ మంత్రం పైన మన చింతన ప్రతి ఒక్క పదం పైన మనము చింతన పెడుతూ మన జీవితాన్ని సాగిస్తూ ఉండాలన్నమాట. అవ్యగ్రత్వం అనిర్వేదో అంటే అది ఎలా చేయాలి అంటున్నారు? ఏదో చేసేసాము మనం ఇప్పుడు చాలా మట్టుకు ఏంటంటే ఏదన్నా పూజ పెట్టుకున్నా ఏదైనా మనము గుడికెళ్ళినా హడావిడిగా ఏదో వెళ్ళేసామా, వచ్చేసామా అని అనుకుంటాము. సో, వెళ్ళడం వరకు అది ప్లస్సే. అది అక్కడ ప్లస్సే అవుతుంది. కానీ అది ఎప్పుడు మనం స్థిరంగా అంటే అక్కడ ఓర్పుతో, సహనంతో మనం ఏదైనా పని చేసినప్పుడే దానిలో ఉన్న బ్లిస్ మనకి తగులుతుందనమాట. సో, అందుకనే అది ఎల్లనేని సంపద అని చెప్తున్నారు. జప సంపత్తి హేతవః అంటే అది హ్మ్. ఒక గొప్ప సంపద మనకి వస్తుంది అని. సో, ఇది హరిభక్త విలాసలో మనకి చెప్పబడిందనమాట. సో, ఆ మంత్రం ఏంటి? మనందరం కూడా చెప్పాలి అనుకునేది హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే. సో, ఈ మంత్రంలో ఉన్న ప్రతి ఒక్క పదం పైన మనము చింతన చేసినప్పుడు మన మనస్సు, మన ఇంద్రియాలు అన్నీ కూడా మన స్వాధీనంలోకి వస్తాయన్నమాట. అప్పుడే మనకు ఎల్లలేని సంపద కూడా వస్తుంది అని ఇక్కడ ఆచార్యులు చెప్తూ ఉన్నారు. సో, అలాగే మనం ఏంటంటే ఇప్పుడు ఈ కర్మయోగంలో లాస్ట్ చాప్టర్‌లో ఉన్నామన్నమాట. సో, థ్యాంక్ యూ డియర్ డివోటీస్. ఈరోజు కొత్త వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు కాబట్టి మనం మొత్తము ఒకసారి రీక్యాప్‌లోకెళ్ళిపోదాము. సో, ఫస్ట్ చాప్టర్ మనకేం చెప్పారు అంటే, నేనన్నీ కూడా అక్రోనిమ్స్ ఇచ్చానిక్కడ. సో దట్ మనకి ఈజీగా గుర్తుండడానికి. సో, ఫస్ట్ చాప్టర్‌లో మనము అర్జున విషాద యోగం గురించి తెలుసుకున్నాము. సో, అర్జున విషాద యోగంలో అర్జునుడికి ఒక డౌటొచ్చిందనమాట. ఏంటది? ఎలా అయితే అంటే, ఈ డౌటు ఇద్దరి రూపంలో వచ్చిందనమాట. ఎప్పుడు ధృతరాష్ట్రుడు సంజయునితో అంటాడనమాట. ఏమని? నా పుత్రులు, పాండురాజు పుత్రులు ఆహ్, ఇద్దరు కూడా యుద్ధరంగంలోకి సమావేశమయ్యారు కదా! వాళ్ళిద్దరు కలిసి ఏం చేస్తున్నారు? అని మనకి ధృతరాష్ట్రుడు ప్రశ్న వేస్తాడు. సో, ఆ ప్రశ్న ఎలాంటి కారణాలను మనకి ఇస్తుంది అనంటే ఇక్కడ మనం తెలుసుకున్నాము. సో, అదేంటి అంటే తనకి ఆ ప్రశ్నలో మనకి గూఢార్థాన్ని తెలుసుకున్నామనమాట. అంటే యుద్ధం చేయడానికి వెళ్ళిన వాళ్ళు యుద్ధమే చేస్తారు కదా! అని సంజయుడు అడుగుతాడనమాట. సో, "నువ్వెందుకు అలా అడుగుతున్నావు? నీ ఉద్దేశ్యం ఏంటో నాకు క్లియర్‌గా చెప్పండి" అని. అప్పుడు ధృతరాష్ట్రుడులో ప్రతి ఒక్కటి మనకి అర్థమవుతుంది. అంటే తను ఎంతో పక్షపాతంలో తన కుమారులు మాత్రమే గెలవాలని, తన కుమారులకు మాత్రమే రాజ్యం ఉండాలని, తన హ్మ్, తన తన ఏదైతే జీవితంలో కోల్పోయాడో తనని అది తన పుత్రుల రూపంలో తీసుకోవాలని ఒక సెల్ఫిష్‌గా ఉన్నాడనమాట. అలాగే ఇంకోటేంటంటే అతనికి భయం కూడా వేస్తుంది. ఎందుకంటే పాండవులు చాలా ధర్మబద్ధులు. అది కూడా పుణ్యక్షేత్రంలో ఉన్నారు. సో, అంటే ఆహ్, పుణ్యక్షేత్రమైన ధర్మక్షేత్రంలో వాళ్ళందరూ సమావేశమయ్యారు కాబట్టి అది వాళ్ళకే ఫేవర్ చేస్తుందేమో అనే ఒక భయము కూడా అతనికి ఉందన్నమాట. సో, అలా మొదలైన ప్రశ్న చివరికి అర్జునుడికి ఎలా అనిపించింది అనంటే ఆహ్
కృష్ణుడితో ఒకసారి అంటాడనమాట, నన్ను ఒకసారి మధ్యలోకి రథాన్ని మధ్యలోకి తీసుకువెళ్ళు, నేను చూడాలనుకుంటున్నాను ఎవరెవరు కౌరవ పక్షంలో వచ్చి నాతో యుద్ధాన్ని చేయడాన్ని అని అనుకుంటున్నారు, ఒకసారి చూస్తాను యుద్ధం చేసే ముందు అని ఒక చిన్న కోరిక వచ్చిందనమాట, ఒక ప్రశ్న వచ్చింది మళ్ళీ. సో అప్పుడు అర్జునుడు ఏంటంటే, ఈ ఈ ఈ చాప్టర్నే అర్జున విషాద యోగము అంటారు. అలాగే ఏంటంటే అబ్జర్వింగ్ ద ఆర్మీస్. సో ఒక్కొక్క ఆర్మీ ఎవరెవరు ఉన్నారు అనేది అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు తనకి వచ్చిన క్వశ్చన్ ఏంటి, ఏమని వచ్చింది, నన్ను ఎవరైతే ఓడించడానికి వచ్చారో చూద్దామనుకున్న అర్జునుడికి, శత్రువులు అనుకున్న అర్జునుడికి అందరూ మిత్రుల్లాగా కనబడ్డారనమాట. సో అక్కడ ఏమనుకున్నాడంటే ఒక 4 విధాల విషయాలు జరిగాయి. ఏంటా 4 విషయాలు? తనకి ఒక కంపాషన్ వచ్చిందనమాట. అయ్యయ్యో! నేను ఎంత పాపానికి ఒడగొడపడుతున్నా అంటే ఆహ్, హ్మ్, బయలుదేరాను. అది కూడా నా మనుషులైన వాళ్ళతో నేను పోట్లాడుతూ ఉన్నప్పుడు, నాకు రాజ్యంలో నేను గెలిస్తే, నేను సంతోషాన్ని పంచుకోవడానికి నాకు ఎవరు ఉంటారు? అలాగే ఆ సంతోషము అంటే అప్పుడు నా గెలుపులో ఎంత సంతోషం ఉన్నా కానీ, ఆ గెలుపులో లాభం ఏముంది? అనేది అక్కడ చెప్తున్నాడనమాట. అలాగే సంతోషం లేని గెలుపు నాకెందుకు? ఇలాగే అందరినీ నేను చంపేస్తూ ఉంటే, ఎవరిని చంపేస్తాడు అంటే అక్కడ ద్రోణుడిని, భీష్ముడిని చూస్తాడు. అంటే నాకు గురువు, విద్యను నేర్పించిన గురువుని, నన్ను పెంచి పెద్ద చేసిన భీష్మ పితామహుని అంటే తాతగారిని నేను చంపడం వల్ల నాకు పాపం వచ్చేస్తుంది కదా! అని అలా ఒక్కొక్కటి, ఒక్కొక్కటి కారణాలు వెతుకుతున్నాడనమాట. అట్లాగే ఏంటంటే, బంధువులు కూడా అందరూ ఉండరు కదా! మన బంధువులు ఉండరు. తర్వాత వచ్చిన వాళ్ళు యుద్ధంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరి కుటుంబంలో కూడా వాళ్ళు వదిలేసి వచ్చినందుకు వాళ్ళ కుటుంబంలో ఉన్న పిల్లలు, పెద్దలు అందరూ కూడా దిక్కులేని వాళ్ళైపోతారు. అలాగే సాంప్రదాయాలు నశించిపోతాయి. దానివల్ల విపరీతమైన పరిణామాలు వస్తాయి అని ఒకటి ఒకటి కారణాలు చెప్పుకుంటూ అర్జునుడు గాంధీవాన్ని వదిలేస్తాడనమాట. సో అప్పుడు మనకి ఇక్కడ ఆ సెకండ్ చాప్టర్ ఎంటర్ అవుతుంది. ఎప్పుడైతే ధర్మము, క్షత్రియ ధర్మము ఏముంది అక్కడ? క్షత్రియ ధర్మం ఏంటి అంటే యుద్ధం చేయడం. సో యుద్ధం చెయ్యాలి అనే ధర్మాన్ని కూడా మర్చిపోయి హ్మ్. తన ఆ విధంగా శరీరాన్ని కంపిస్తూ, ఎన్నో యుద్ధాలు చేస్తూ, ఎన్నో అస్త్రాలు హ్మ్, చేబట్టించుకున్న అర్జునుడు ఆ విధంగా వణుకుతూ గాంధీవాన్ని వదిలేయడం వల్ల అప్పుడు ఏమవుతుంది అనంటే తన ఒక బివిల్డర్డ్ స్టేజ్‌కి వెళ్ళిపోతాడనమాట. అప్పుడు చూసి ఆ సిట్యుయేషన్‌ని చూసి ఆహ్, హ్మ్, శ్రీకృష్ణుడు తనని మందలిస్తాడనమాట. "ఏంటి నువ్వు ఇలా అయిపోతున్నావు? ఒక క్షత్రియుడివి, క్షత్రియుడి గుణాలనే మర్చిపోతున్నావు" అని అతనికి తట్టి లేపుతాడనమాట. సో, మనకి కూడా డియర్ డివోటీస్, ఇక్కడ మనం గమనించాలి ఏంటంటే, ఎప్పుడూ కూడా మన మంచి కోరే వాళ్ళని మనం ఎప్పుడు వదలకూడదు. అది కూడా మన మంచి, చెడు అనేది ఇక్కడ మనం తెలుసుకుంటూ ఉండాలన్నమాట. సో, తన కరెక్ట్ పర్సన్ దగ్గరికి వెళ్ళి అప్పుడు చెప్తాడనమాట, "నువ్వేంటి ఈ విధంగా నపుంసకునిలాగా చేస్తున్నావు? నిజంగానే నపుంసకుడయిపోయావా?" అని గట్టిగా మందలించినప్పుడు, అప్పుడు తనకి స్ట్రైక్ అయ్యి అర్జునుడు శ్రీకృష్ణునితో అంటాడు, నేను ఒక మోహంతో ఈ విధంగా చేస్తున్నాను. నా బుద్ధి మందగించింది. నాకంతా మోహంలాగా ఉంది. ఏదో అర్థం కావట్లేదు. నేను నిన్నే గురువులాగా శరణాగతి తీసుకుంటున్నాను. నాకు ఏది కరెక్టో నువ్వే నాకు ఉపదేశం ఇవ్వు అని కృష్ణుణ్ణి అడుగుతాడనమాట. అందుకని ఈ ఎక్రోనింలో గీత అని తెలుసుకున్నాం. జీ అంటే గురు, ఐ అంటే ఐడెంటిటీ. అక్కడ శ్రీకృష్ణుడు మన ఐడెంటిటీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. అంటే అక్కడే మనకి ఈ ఆత్మ, పరమాత్మలు తర్వాత గ్రాస్ బాడీ, సెటిల్ బాడీ గురించి తెలుసుకుంటాము. గ్రాస్ బాడీలో ఉన్న అటాచ్‌మెంట్స్‌ని అవి టెంపరరీ. కానీ ఏదైతే సెటిల్ బాడీకి ఉంటాయో అది పర్మనెంట్. సో, అది నువ్వు తెలుసుకో అని తన చూపిస్తాడనమాట. ప్రతి ఒక్క శ్లోకాలో గూడా ఆ పరమార్థాన్ని తనకి అర్థం చేయిస్తాడు.
తర్వాత ఏంటంటే ధర్మాల గురించి తెలుసుకున్నాము. ఆ ధర్మాలేంటి మనకి స్వధర్మము, నిత్య ధర్మము ఉంటుంది. సో, మన స్వధర్మం ఏంటి? మన నిత్య ధర్మం ఏంటి? అనే డిఫరెన్షియేషన్‌లో మనం ఉండాలి అన్నమాట. సో, చాలా మట్టుకు ఏమనుకుంటాము అంటే మన కుటుంబాన్ని పోషించుకోవడమే మన ధర్మం అనుకుంటాము. మన శరీరాన్ని పోషించుకోవడమే మన ధర్మం అనుకుంటాము. అది ధర్మం కాదు అని శాస్త్రాలు చెప్పట్లేదు. అది ధర్మమే. కానీ దాంట్లో ఏది స్వధర్మము, ఏది నిత్య ధర్మము అనేది తెలుసుకోవాలి. దాంట్లో మన కర్మ ఏ విధంగా వెళ్తుంది అనేది తెలుసుకోవాలి అన్నమాట. మన అందరి నిత్య ధర్మము ఆ భగవంతుణ్ణి పాదాశ్రయ చెయ్యడం. అది మనం ఎంతవరకు చేస్తున్నాము, ప్రతి ఒక్క పనిలో అది ఉందా అని గమనించుకుంటూ మనం ముందుకెళ్ళాలి. తర్వాత అది ఎలా చెయ్యాలి అని మనకి ఆత్మారాముని విషయంలో తెలుసుకున్నాము. తర్వాత థర్డ్ చాప్టర్‌లో ఏం తెలుసుకున్నాము అనంటే, కర్మ గురించి తెలుసుకున్నాము. సో, కర్మ ఏ విధంగా చెయ్యాలి? ఒక ఎగ్జాంపులరీ బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది? మన యాక్టివిటీస్‌ని ఏ విధంగా రెగ్యులేట్ చెయ్యాలి? దాంట్లో కర్మలో వికర్మ ఏంటి? తర్వాత సకర్మ అంటే ఏంటి? అకామ కర్మ అంటే ఏంటి? నిష్కామ కర్మ అంటే ఏంటి? ఇవన్నీ మనం తెలుసుకున్నామనమాట. సో, దాంట్లో మనం చేయాల్సిందేంటి అనంటే అన్నీ ఏకకాలంలో అయిపోవు. స్టెప్ బై స్టెప్ చేస్తూ ఉండాలి మనము. సో, ఫస్ట్ వికర్మ అంటే ఏంటో తెలుసుకోవాలి. అంటే కర్మ చేయడము ఇంపార్టెంట్ కాదు. ఆ కర్మలో మంచి కర్మని చేస్తూ ఉండాలి. అట్‌లీస్ట్. సో, మంచి కర్మ చేసిన తర్వాత దాంట్లో ఇంకో స్టెప్ ముందుకు వెళ్తూ ఉండాలి. కానీ ఇంకా మనం వికర్మ చేస్తూ ఉన్నామనుకోండి అప్పుడు మనకెలా? సో, అందుకని ఆ కర్మలలో ఉన్న కర్మ ల్యాడర్, యోగా ల్యాడర్ గురించి మనం తెలుసుకున్నాము. తర్వాత మనకి ఫోర్త్ చాప్టర్‌లో ఏం తెలుసుకున్నాము అనంటే, అతీంద్రియ జ్ఞానము. అంటే భగవంతుడు ఈ భూమి పైన వచ్చి మనకి తన చైతన్య మహాప్రభు రూపంలో ఒక సేవకుడిలాగా వచ్చి సేవ ఏ విధంగా చెయ్యాలి అనేది నేర్పించాడనమాట. అందుకని ఆ ఎటర్నల్ ఎడ్యుకేషన్ ఊరికే సబ్జెక్ట్ నేర్చుకుంటే సరిపోదు. ఆ సబ్జెక్ట్‌ని మనము ఇంప్లిమెంట్ చెయ్యాలి అనేది మనం తెలుసుకున్నాము. తర్వాత ఏంటంటే క్షుణ్ణంగా శాస్త్రాల్లో ఏం చెప్పారు అనేది పదం పదం మనం అండర్స్టాండింగ్ చేసుకోవాలి. అంతేగాని మన ఓన్‌గా అందుకని ఇక్కడ శ్రీల ప్రభుపాదులు ఏం చెప్పారంటే భగవద్గీత యాజ్ ఇట్ ఈస్‌గా తన శాస్త్రాల్లో ఉన్న దాన్ని తన పర్పోర్ట్ రూపంలో మనకిచ్చారనమాట. అంటే రీకంపైల్ చేశారు. ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టుగా. అంతేగాని మన సొంత కవిత్వాలు చెప్పేసుకుంటూ దాంట్లో శాస్త్రాల్లో ఏముందో అర్థం చేసుకోకుండా చాలా మట్టుకేంటంటే కర్మ అందరూ అనుకుంటారు. వర్క్ ఈజ్ వర్షిప్ అనేస్తారు. సో, నేను చాలా బాగా వర్క్ చేసేస్తున్నాను. నేను చాలా హార్డ్ వర్కర్‌ని. నేను అన్నీ ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను అని అనుకుంటారు. కానీ అక్కడ చెప్పిందేంటి? కర్మ అక్కడ వర్క్ ఈజ్ వర్షిప్ అని గాదు. వర్క్ యాజ్ వర్షిప్ అన్నారు. అంటే ఎప్పుడు గూడా మనం ఎలా చేయాలి అంటే భగవంతుణ్ణి కలుపుకోవాలి. ప్రతి ఒక్క యాక్టివిటీలో మనం భగవంతుణ్ణి కలుపుకున్నాము అంటే అక్కడ మనకి అది భక్తి యాడ్ అయిపోతుందనమాట. భక్తి యాడ్ అయిపోయినప్పుడు మనకి కర్మ మిశ్ర భక్తి అయిపోతుంది అక్కడ. సో, పూర్తిగా మనం భక్తి మార్గంలో లేకపోయినా అది ప్రయత్నం చేస్తున్నాము కాబట్టి అది కూడా ఒక మార్గంలోకి వెళ్తుంది. సో, దాంట్లో ఏంటంటే, మనము ఇంకోటేం తెలుసుకున్నాము, మనకి అప్పుడు చేస్తూ ఉన్నప్పుడు ఆ కర్మలో రియాక్షన్స్ అనేది వస్తూ ఉంటాయి. సో, వాటిని మనం తొలగించుకుంటూ ఉండాలి. ఎలా తొలగించుకోవాలి? ఒక బుద్ధి అంటే కర్మయోగాన్ని ఆ జ్ఞానం అనే పదునైన కత్తితో దాన్ని ఛేదిస్తూ ఉండాలన్నమాట. సో, ఆ జ్ఞానమే మనం తెలుసుకోలేదనుకోండి, అప్పుడు ఎలా ఛేదిస్తాం మనము? అంటే మన ఛాలెంజెస్ అనేది వస్తూనే ఉంటాయి. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఛాలెంజ్ ఉంటుంది. కానీ ఆ ఛాలెంజెస్‌ని మనము ఛేదించలేకపోతే అవి ఎప్పటికీ కూడా ఇంకా, ఇంకా, ఇంకా గట్టిగా ఇదైపోతాయి. అంటే పట్టుకుంటాయి గానీ మనల్ని వదలవు. సో, మనము మనకున్న జ్ఞానం అంటే మనకి తెలుసుకోవాలి. చుట్టుపక్కల మనకి ఏ విధంగా జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి పరికరాలు అమర్చబడుతున్నాయి. భగవంతుడు ఎంత ప్రయత్నం చేస్తున్నాడు. భగవంతుడంట ఎక్కువ మటికి జ్ఞాని దగ్గర కన్నా అజ్ఞాని దగ్గరే ఉంటాడంట. ఎందుకంటే ఎప్పుడు వీడు నన్ను తిరిగి చూస్తాడు, ఎప్పుడు నన్ను అర్థం చేసుకుంటాడు అని తిరిగి చూస్తూ చూస్తూ ఉంటాడనమాట. సో, అట్లా ఉన్నాకనే ఆయనకి తనకి అర్థం కాదు. సో, అర్థం చేయడానికి మనకి మన ఆచార్యులు ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. అప్పుడు మనం ఏం చేయాలి?
ఇక్కడ ఎస్ అంటే సాక్రిఫైస్, తర్వాత ఒక్క నిమిషం మళ్ళీ బ్యాక్ వెళ్దాం. యా, సాక్రిఫైస్ అండ్ సరెండర్ అన్నారు. అందుకే మనం సరెండర్ అవ్వాలి. అంటే ఇక్కడ గురువుతో, ఒక గురువుని మనం సంప్రదించి తనతో సంబంధాన్ని ఏర్పరచుకొని మన విషయాలన్నీ మనము మనకు వచ్చే అడ్డంకులు, ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో గురువు రూపంలో మనకు అన్నీ కూడా వాటిని ఛేదించడానికి వాళ్ళు జ్ఞానాన్ని ఉపదేశిస్తారనమాట. సో అలాగే మన 5th చాప్టర్లో ఏం తెలుసుకున్నాము అని అంటే, ఇది కర్మ సన్యాస యోగము. ఈ కర్మ సన్యాస యోగంలో ఒక్కొక్క స్టెప్, అంటే కృష్ణ చైతన్యం గురించి మనం తెలుసుకున్నాము, కానీ ఆ కృష్ణ చైతన్యాన్ని మనం ఏ విధంగా పాటించాలి అనేది కూడా తెలుసుకోవాలి కదా. సో అందుకని ఇక్కడ 3 డూయర్స్ ఫార్ములా గురించి క్లియర్గా తెలుసుకున్నాం మనం. 3 డూయర్స్ ఏంటి? అది ఆ డూయర్స్ ఎవరు అని అంటే, ఒకటి జీవుడు, జీవాత్మ, ఇంకొకటి పరమాత్మ, థర్డ్ వన్ వచ్చి ప్రకృతి అంటే నేచర్. సో ఒక జీవుడికి ఒక కోరిక, ఒక డిజైర్ రావడం తప్పు కాదు, ఎందుకంటే భగవంతుడు మనకి ఫ్రీ విల్ ఇచ్చాడు. కానీ ఆ కోరికను భగవంతునికి కలిపితేనే మనకి ఆ కోరికకి ఒక అర్థం, పరమార్థం అనేది ఉంటుందన్నమాట. లేదు అని అంటే ఏమైపోతుంది అని అంటే, ప్రకృతి ఏదైతే ఉందో భగవంతుణ్ణి కలపనంత కాలము అది మనకి ఛాలెంజెస్ రూపంలో అడ్డంకులు అనేది జరుగుతూ ఉంటాయి. సో ఆ అడ్డంకులన్నీ పోవాలి అంటే తన నేచర్ని మనం ఏమన్నాము అంటే, తన ఒక ఒక దుర్గా అన్నమాట. అంటే అది దుర్గం లాగా అంటారు. ఆ దుర్గం ఎలా ఉంటుంది అని అంటే, చాలా చాలా ఆమ్, మ్, ఏమంటారు దాన్ని, ఒక ఛేదం అన్నమాట. సో దాంట్లో నుంచి బయటపడడం అనేది జరగదు. కానీ తన ఒక మాయ, ఆ మాయ ఎలా ఉంటుంది అని అంటే, మనం చేసే ప్రయత్నానికి తన యోగమాయ అయిపోయి అన్నీ కూడా మనకి ప్రతికూలంగా, అనుకూలంగా, ప్రతికూలంగా ఉన్నాయి అన్నీ కూడా అనుకూలంగా ఉండేటట్టు చేస్తూ ఉంటుందన్నమాట. అదే అక్కడ భగవంతుడు మనకిచ్చిన శాంక్షన్. సో ఈ 3 డూయర్స్ ఫార్ములా అనేది ఎప్పుడు మనం గుర్తుంచుకోవాలి. మనకు వచ్చిన కోరికని భగవంతునితో కలిపినప్పుడు, అంటే ఆ కర్మని భగవంతుడితో మనము సంధానం చేసినప్పుడు తన శాంక్షన్ చేస్తాడనమాట. తన శాంక్షన్ చేసినప్పుడు మనకి ఈ ప్రకృతి అనేది అన్ని విధాల మనకి ఫేవర్గా ఉంటుంది. సో ఇప్పుడు మనము భగవద్గీత క్లాస్కి రావాలి అనుకుంటే ఎన్నో అడ్డంకులు రావచ్చు, రావు అనేది ఉండదు. కానీ మన ప్రయత్నం విడవకుండా ఉన్నప్పుడు మనకి అవన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. అందుకనేసి ఇక్కడ ఆ 3 డూయర్ ఫార్ములా గురించి తెలుసుకున్నాము. తర్వాత ఏంటంటే ఈక్వల్ విజన్. ఈక్వల్ విజన్ ఎలా ఉంటుంది అంటే, ప్రతి ఒక్క జీవిలో పరమాత్మను చూడగలిగేటట్టుగా మన యాక్టివిటీ ఉండాలి అన్నమాట. అది ఎలా ఉండాలి? మనం ప్రతి ఒక్కరితో కలిసి ఉన్నప్పుడు ఆ సమదృష్టితో మనం ఎప్పుడైతే మనం సాధుసంగ చేస్తూ ఉంటామో, 9 స్టేజెస్ గురించి కూడా తెలుసుకున్నాం కదా. అతో శ్రద్ధ, అతో శ్రద్ధ, సాధుసంగ, భజన క్రియ, అనంతరి, ఒక్క నిమిషం అది ఎక్కడ పోయింది మళ్ళీ చెప్తాను. యా, ఇది ఏంటంటే ఇదన్నమాట. అంటే అతో శ్రద్ధ, సాధు సంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ, రుచి, ఆసక్తి, భావ, ప్రేమ. సో ఈ 9 దశలలో మనము ఎప్పుడు కూడా మన భక్తి మార్గం, అంటే మన యాక్టివిటీస్ అనేది ఉండాలి. సో ఫస్ట్ ఏంటంటే, ఇక్కడ వరకు రావడానికి మనకి కష్టం. ఇక్కడ వరకు ఎప్పుడైతే మన శ్రద్ధ దృఢంగా అవుతుందో అప్పుడు ఇంకా మనకి ఇవన్నీ ఒకటి ఒకటి ఒక్కొక్క స్టెప్ వెళ్తామన్నమాట. కానీ ఇక్కడి వరకు రావాలి అని అంటే మనం చేసే కర్మలను తెలుసుకోవాలి, ఈ వికర్మలను వదిలేసేయాలి. తర్వాత దైవీ వర్ణాశ్రమ పద్ధతిలో మన కర్మలు చేస్తూ ఉండాలి. అప్పుడే మనకి ఆ దృఢ శ్రద్ధ అనేది కలుగుతూ ఉంటుందన్నమాట. సో అలాగే ఏంటంటే ఈరోజు 6th చాప్టర్లో మనం ఏం తెలుసుకుంటాము అంటే, అది ధ్యాన యోగం. సో ధ్యాన యోగంలో
ఈ 4 విషయాల గురించి తెలుసుకుంటాము. 4 విషయాలు ఏం చెప్తున్నారు అనంటే, దాని అక్రోనిమ్ ఏంటి అంటే ఈజీ. ఈ అంటే ఎనిమీ, ఏ అంటే అష్టాంగ యోగ, ఎస్ అంటే సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అండ్ వై ఈజ్ ఎ యోగి. సో, మనం ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ సెక్షన్ ఏం తెలుసుకుంటాము అంటే, అసలు అష్టాంగ యోగము అంటే ఏంటి? ఆ అష్టాంగం యోగంలో ఒక ఉన్నత దశ ఏంటి? ఆ దశలు ఏ విధంగా ఉన్నాయి? సెకండ్ సెక్షన్‌లో తెలుసుకుంటామనమాట. అంటే ఎన్ని రకాల దశలున్నాయి? ఆ దశల్లో మనకి మనసు యొక్క పాత్ర ఏంటి? ఆ మనస్సుని మనం ఏ విధంగా నియంత్రించడం ఎంత అవసరము? లేకపోతే అది మనకి ఒక ఎనిమీ లాగా ఎలా బిహేవ్ చేస్తది? అదే మనం నియంత్రించడం వల్ల అది మనకి ఒక ఫ్రెండ్ లాగా ఎలా మనకి కాపాడుతుంది అనేది అంతా కూడా సెకండ్ సెక్షన్‌లో ఉంటుందన్నమాట. అంటే తర్వాత అంటే సెక్షన్ అంటే మనకి శ్లోకాలు 47 శ్లోకాస్ ఉన్నాయి. సో, దాంట్లో ఈ శ్లోకా నుంచి ఈ శ్లోకా వరకు ఇదంతా చెప్తారు అని మనకి ఉంటుంది. మనం శ్లోకా బై శ్లోకా వెళ్ళట్లేదు కదా! ప్రవాహంలాగా వెళ్తున్నాము. సో, తర్వాత ఏంటంటే తర్వాత సెక్షన్ ఏం చెప్తుంది అనంటే, ఈ యోగంలో ఉన్నవాడంట విఫలమయ్యాడనుకోండి, అప్పుడు వాని గమ్యం ఏంటి? అని కూడా మనం తెలుసుకుంటాము. చాలా మట్టుకేంటంటే అందరూ మనం అనుకుంటాము సాంప్రదాయాలు ఉన్నాయి, మార్గాలున్నాయి, ఇందులోనే ఎందుకెళ్ళాలి అని అనుకుంటారు. ఇక్కడ అలా మనం చెప్పట్లేదు. మన ఆచార్యులు మనకేం చెప్తున్నారంటే, యోగాలు ఎన్నున్నాయో నువ్వు తెలుసుకో. ఆ యోగాల్లో నువ్వు ఎక్కడ ఉండగలవో అంటే నువ్వెక్కడ ఫిట్ అవుతావో చూసుకో. నువ్వు ఏది ఈజీగా చేయగలుగుతావో చూసుకో అని చెప్తూ ఉన్నారనమాట. కానీ యోగాన్ని మాత్రం చెయ్యకుండా మానవద్దు అని కూడా చెప్తున్నారు. సో, మన లాస్ట్ సెక్షన్‌లో ఏం తెలుసుకుంటామంటే, అన్ని యోగుల్లో భక్తి యోగుడు ఉన్నతమైన వాడంట. అంటే భక్తి యోగాన్ని పాటించేవాడు భక్తుడు ఉన్నత స్థాయిలో ఉన్నాడు. సో, అందుకని ఆ భక్తి యోగం గురించి మనము అంటే సెవెంత్ చాప్టర్ నుంచి భక్తి యోగంలోకి ఎంటర్ అవుతాం కదా! సో, ఆ భక్తి గురించి మనకి చెప్పబోతున్నారనమాట. సో, మనము అష్టాంగ యోగం అంటే ఇవన్నమాట. ఈ యోగాలు. సో, ఇక్కడ ఈ 4 యోగాలున్నాయి. సో, ఈ 4 యోగాల గురించి ఏంటి అంటే, మనం ఇప్పటివరకు కర్మకున్న ఇంపార్టెన్స్ తెలుసుకున్నాము. సో, కర్మయోగం చేయడం వల్ల గూడా మనం భగవంతుని చేరుకుంటాము. కానీ అది ఎక్కడి వరకు చేరుకుంటాము? దాంట్లో ఉంది ఏ విధంగా చెయ్యాలి? అవన్నీ కూడా మనము దివ్య చిత్రపటంలో మనం తెలుసుకున్నాము. దివ్య చిత్రపటంలో ఏం తెలుసుకున్నాము? ఈ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. సో, ఇది మనకి అష్టాంగ యోగ పద్ధతి అన్నమాట. అంటే ఈ అష్టాంగ యోగ పద్ధతి ఎలా అంటే మనం అంతఃకరణ శుద్ధి ఫస్టే అయిపోవాలి జీవికి. అప్పుడే అంతఃకరణ శుద్ధిని వదిలేసుకుంటేనే అప్పుడు జ్ఞాన సాధనాలను పట్టుకొని అప్పుడు ఈ ఈ ఈ ఈ జ్ఞాన మార్గంలో ఉన్న తత్పదార్థ జ్ఞానము, ఐక్య జ్ఞానము ఇవన్నీ చేసుకొని జీవన్ముక్తుడు అవుతాడు. అంత జీవన్ముక్తుడు అవ్వాలి అని అంటే ఫస్ట్ ఇక్కడ ఏం చెప్తున్నాడు నువ్వు నిష్కామ కర్మయోగం చేయాలి. నిష్కామ కర్మ అంటే ఏంటి మళ్ళీ? అంటే ఫలితాన్ని ఆశించకుండా సెల్ఫ్‌లెస్‌గా నువ్వు సర్వీస్ చేయాలి. అక్కడే మనం లేము అసలు. ఇప్పుడు మనం ఆఫీస్‌కెళ్తాము జీతం లేకుండా పని చెయ్యము. ఇంట్లో పని చేస్తాము. మళ్ళీ మనకి దానికి కూడా మనకి మంచిగా ఉంటేనే చేస్తాము. లేకపోతే మనం చెయ్యము. ఎవరన్నా ఏదైనా అన్నారు అంటే ఆ పని మనం చెయ్యము. సో, అలా మనము ఉంటూ ఉన్నప్పుడు మన కర్మ ఏ విధంగా సాగుతూ ఉంటుంది? సాగదు. సో, ఈ పద్ధతిని మన ఆచార్యులు మనకి కలియుగంలో అది అది అంత సాధ్యము కాదు అని చెప్తున్నారనమాట. మనకి సాధ్యమయ్యేది భక్తి మార్గంలో ఒకటి, ఒకటి ఏ విధంగా చేసుకుంటూ వెళ్ళాలి అని క్లియర్‌గా ఇక్కడ చెప్తున్నారు ఈ దివ్య చిత్రపటంలో. సో, అందుకని మనకిక్కడ ఏం చెప్తున్నారు అంటే కర్మయోగము అనేది ఆ కర్మి ఆ విధంగా ఉండాలి. అప్పుడు అది భక్తికి అటాచ్ అవుతుంది. అలాగే జ్ఞానయోగము. అంటే నువ్వు జ్ఞానాన్ని ఎంత సముపార్జించాలి అనంటే కేవలము జ్ఞానం ఉంటే సరిపోదు. దాంట్లో గూడా భక్తిని ఇమిడ్చాలి. ఇమిడ్చి జ్ఞాన మిశ్ర భక్తి చేయాలి. ఇక్కడ ఇవి 2 కూడా మిశ్రమంలోకి వస్తాయి. కానీ పూర్తిగా భక్తిలోకి రావన్నమాట. సో, ఈరోజు మనము ధ్యానం గురించి తెలుసుకుంటున్నాము. సో, ఆ ధ్యానం అనేది ఏ విధంగా ఉంటుంది? ఆ ధ్యానంలో 2 ప్రకారమైన ధ్యానాలుంటాయి. ఒకటి అష్టాంగ యోగము అంటే జ్ఞాన మార్గంలో ఉండే అష్టాంగ యోగము దాన్ని మన అంతఃకరణ శుద్ధి అంటే అంతఃకరణము అంటే లోపల ఉన్న మలినాలను ఫస్టే తొలగించుకొని తర్వాత నువ్వు భక్తిలోకి వెళ్ళాలి.
కానీ భక్తి మార్గంలో మనకి రైట్ సైడ్లో ఉన్నది ఏం చెప్తున్నారు అని అంటే, నువ్వు వాటిలో ఉన్న మలినాలను నువ్వు తొలగించవలసిన అవసరం లేదు. అది ఎప్పుడైతే నువ్వు భక్తి మార్గంలో ఉండి ఇవన్నీ చేస్తూ ఉంటావో ఆటోమేటిక్గా అవి నీకు తొలగిపోతూ ఉంటాయి అని చెప్తున్నారనమాట. నువ్వు ప్రయత్నపూర్వకంగా చేయవసరం లేదు. అవి అవ్వంతలు అవే కొట్టుకుపోతూ ఉంటాయి. సో, అది మనము భక్తి మార్గంలో చూసాము. సో, ఆ 2 డిఫరెన్షియేషన్ ఈరోజు తెలుసుకుంటాము. మళ్ళీ ఇంకోటేంటి భక్తి మార్గము కంప్లీట్‌గా ప్రేమమయమైనది. సో, భగవంతుని ప్రేమ ఎలా ఉంటుంది అనంటే, అందులో ప్రతి దినము, ప్రతి క్షణము కూడా మనం భగవంతుని ప్రేమని ఆస్వాదిస్తూ ఉంటామనమాట. ఆ ఆస్వాదిస్తూ ఉన్నప్పుడు మనకేమవుతుంది ఇంకా తృప్తిగా, ఎంతో సంతోషంగా ఉన్నప్పుడు ఇంక వేరే దానికి అటు ఇటు ఒకసారి కర్మయోగమని, ఒకసారి జ్ఞానయోగమని, ఒకసారి ధ్యానయోగమని ఇలా ఎన్ని యోగాలు చేయకుండా ఒకే దాంట్లో ఉండిపోతామన్నమాట. సో, అది మనకి ఈ చాప్టర్‌లో చాలా క్లియర్‌గా చెప్తున్నారు. సో, మనము ఒక్కసారి ఈ అష్టాంగ యోగం గురించి చూద్దాం. సో, అష్టాంగ యోగంలో మనకేం చెప్తున్నారు అనంటే, ఇవి అష్ట అంటే 8. సో, 8 యోగాలు 8 దశలున్నాయి. ఆ దశలేంటి ఫస్టు యమ, నియమ, ఆసన, ప్రాణామయ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. సో, యమ అంటే చెయ్యకూడనిది. నియమ అంటే చెయ్యవలసినది. అంటే డోంట్స్ అండ్ డూస్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ డోంట్స్ అండ్ డూస్ తెలుసుకోవాలి. ఇక్కడేంటంటే ఏది మనం చెయ్యకూడదు. మన కర్మలో కర్మ అంటే యాక్టివిటీ, యాక్షన్. ప్రతి ఒక్క యాక్షన్ మనం చేస్తూ ఉంటాము. కానీ ఆ యాక్షన్‌లో ఏది చెయ్యకూడంది? అది చేయకూడనిది మనం తెలుసుకోలేదనుకోండి, అది ఎక్కడి నుంచి తెలుసుకోవాలి? శాస్త్రాల్లో ఏం చెప్పారు అనేది తెలుసుకోవాలి మనం. అంతేకాని మనము ఏదో సొంతంగా చేసేసుకొని అనుకున్నది అని చెప్పి ఇది కర్మ అనుకోవడం కాదు. ఆ కర్మ శాస్త్ర ప్రకారం ఏం చెప్పారని తెలుసుకొని వికర్మ చేయకుండా హ్మ్, నియమబద్ధంగా కర్మను చేసుకుంటూ డూస్ కూడా తెలుసుకుంటూ మనము ముందుకు సాగుతూ ఉండాలి అని మనకి ఈ అష్టాంగంలో చెప్తున్నారనమాట. తర్వాత ఏంటంటే ఆసనాలు అందరూ ఏమనుకుంటారంటే ఓ యోగా ఇప్పుడైతే యోగా అనేది చాలా ఫేమస్ అయిపోయింది. ప్రతి ఒక్కరికి యోగా గురించి తెలుసు. ప్రతి ఒక్కరికి ప్రతి మూలన ప్రపంచంలో వరల్డ్ మొత్తంలో యోగాలో చాలా చేసేస్తున్నారు. సో, దాంట్లో ఏంటో అదంతా గూడా ఒక ఫిజికల్ యోగా లాగానే అయిపోయింది. అంటే ఫిజికల్ ఫిట్‌నెస్. ఎంతసేపు కూడా మనం ఫిజికల్‌గా ఫిట్‌గా ఉండాలని యోగా చేయడం కాదు. అది శరీరంగా వ్యాయామం వరకే ఆగిపోతుంది. కానీ ఇక్కడ మనకు అష్టాంగ యోగంలో ఏం చెప్పారు అనంటే, అది శరీరంతో పాటు మన మెంటల్ ఫిట్‌నెస్ కూడా ఉండాలనమాట. అంతేగాని మెంటల్ ఫిట్‌నెస్ అంటే మనమేమైనా ఆహ్, హ్మ్. మతి అతిక్రమించి పని చేస్తున్నామా ఏంటి అని అన్నీ కూడా యక్ష ప్రశ్నలు వేస్తూ ఉంటారు అందరూ. అలా కాదు. అంటే భగవంతునితో కలుపుకొని మనం ఏం చేస్తున్నాము? అనే ప్రశ్న మనకి మొదలవ్వాలన్నమాట. అలా ఇక్కడ ఆసనాన్ని అంటే ఇక్కడ ఇది ఎందుకు చెప్తున్నారు అంటే, మనం మంత్రం ఎప్పుడైతే మంత్రార్థ చింతనం అని మనం ఫస్ట్‌లోనే తెలుసుకున్నాం కదా! ఆ చింతన చేసేటప్పుడు చాలామంది ఏమంటారంటే హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ అనేసి అలా అని, తర్వాత ఏదో చేసేసామంటే చేసేసాము అని, పూజ కూడా ఏదో మనము చదువుతున్నాము. ఇప్పుడు ఏదో మంత్రము సహస్రనామాలు చదువుతున్నాము, లేకపోతే పారాయణ చేస్తున్నాము, ఆరతి చేస్తున్నాము, గబగబా ఏదో చేసేసాము అయిపోయింది అని అనుకుంటూ ఉంటారు కదా! అలా కాదు. అష్టాంగం అంటే అది ఎలా ఉండాలి అనంటే, ఒక ఆసనం కూడా వాళ్ళేం చెప్పారు మనకి ఆచార్యులంటే, ఎక్కడో దూరాన ఎవ్వరూ లేని చోట్ల కూర్చొని, కుశాగ్రాసం వేసుకొని, దానిపైన ఒక చక్కగా అది ఎత్తుగా ఉండకూడదంట. మళ్ళీ కిందకి కూడా ఉండకూడదు. సమానంగా ఉన్న ప్లేస్‌లో కూర్చొని, ఎవ్వరు లేని చోట కూర్చొని అలా చెయ్యాలి. అది అలా చేస్తూ ఉంటే ఈ కలియుగంలో అది సాధ్యమా? సాధ్యం కాదు. కానీ మనం ఉన్న చోట్లనే మన మనస్సుని ఎప్పుడైతే కేంద్రీకరిస్తామో అప్పుడు మనకి అది చాలా అనుకూలంగా ఉండి ఎంతమంది 100 మంది మన పక్కనున్నా గానీ అది చలించదనమాట. సో, అందుకని ఫస్ట్ మనం ఇక్కడ మనస్సు నియంత్రణకి ఎలా చేయాలి అనేది తెలుసుకుంటాం.
తర్వాత ప్రాణామయ. ప్రాణామయ అనేది ఏంటంటే శ్వాసకోశాలు ఇక్కడ ఏంటంటే కుంభక, రేచక అని ఇంకా చాలా చాలా ఆసనాలు ఎన్నో చేసేస్తూ ఉంటాము. అవన్నీ కూడా చెయ్యొచ్చు. కానీ ఎంతవరకు ఫిజికల్ ఫిట్‌నెస్ వరకు చేస్తున్నామా? లేకపోతే కేవలం ఫిజికల్ ఫిట్‌నెస్ గురించే చేస్తూ అసలు దాంట్లో ఉన్న పరమార్థాన్ని మర్చిపోయి చేస్తున్నామా? అనేది మనం తెలుసుకోవాలన్నమాట. సో, అందరికీ మనకి తెలుసు శ్వాస వ్యాయామాలు ఏంటంటే ఆహ్, శ్వాసని పీలుస్తూ, వదిలేస్తూ దాన్ని ఏ విధంగా మనం నియంత్రిస్తామో, అదే విధంగా అది మన మనస్సుని నియంత్రించుకుంటూ భగవంతునితో కలపడానికి మన యాక్టివిటీస్‌ని చేస్తూ ఉండాలనమాట. తర్వాత ఏంటంటే ప్రత్యాహార. సో, ప్రత్యాహార అంటే ఏంటి? మళ్ళీ అది ఒక ఒక రెగ్యులేటివ్‌గా ఇప్పుడేంటంటే ఆహ్ ఆహ్, ఒక ఆకలితో ఉన్నవాడు, ఒక హంగరు అది యాక్చువల్‌గా ఇది మొన్నే మా గురు మహారాజ్ కూడా చెప్తూ ఉన్నారు. ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టినప్పుడంట వాడు అంటే అన్నం పెట్టకపోయే వరకు ఆకలి గురించి వెతుకుతూ అంటే పదార్థం గురించి వెతుకుతూ ఉంటాడు. సో, ఎప్పుడైతే తనకి ఆహారం దొరుకుతుందో ఒక బైట్ చేయగానే తనకి తుష్టి వచ్చేస్తుందనమాట. తుష్టి, పుష్టి తర్వాత క్షుబ్ధ. అంటే అతనికి కొద్ది కొద్దిగా ఎలా అయిపోతుంది అనంటే సంతోషం వేస్తుంది. తర్వాత కడుపు నిండుతున్నట్టుగా అనిపిస్తుందనమాట. పూర్తిగా సంపూర్ణంగా నిండిపోతుంది. సో, దాని తర్వాత ఏంటంటే ఇంకా హ్యాపీగా ఉంటాడనమాట. అలాగే ఇక్కడ త్రికాలే ఏం చెప్పారంటే అది ఆ శ్లోక ఒక్క నిమిషము నేను చూస్తాను రెఫరెన్స్. ఆహ్, ఆ! ఏం చెప్పారంటే భక్తిర్ పరేషానుభవ విరక్తిర్. విరక్తిర్ హ్మ్, అన్యత్ర చ చ ఈసా చ ఈసా త్రిక ఏకకాలే అన్నారు. త్ర ఈచా త్రి త్ర ఈశా త్రిక ఏకకాలే అంటే 3 కూడా ఏకకాలంలో జరగాలంట. 3 ఏకకాలంలో ఎలా జరుగుతాయి? మనకి ఎంజాయ్‌మెంట్ కావాలి. ఎంజాయ్‌మెంట్‌తో పాటు మనం డిటాచ్‌మెంట్ అవ్వట్లేదు. సో, మనం ఏదైతే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే భగవంతుడికి భక్తిలో మనం అటాచ్ అవ్వాలి అనంటే ఈ మెటీరియల్ సెన్సెస్‌ని మనం ఏదైతే ఎంజాయింగ్ టెండెన్సీ ఉందో దానికి ఫస్ట్ మనం డిటాచ్ అవ్వాలి. అవి 2 కూడా సైమల్టేనియస్‌గా జరగాలి. అందుకే భక్తిదేవికి ఇద్దరు పుత్రులన్నారు. జ్ఞాన వైరాగ్యులు. జ్ఞానం సంపాదిస్తూనే వైరాగ్యాన్ని సముపార్జించుకోవాలి. అంతేగాని వైరాగ్యాన్ని సంపార్జించుకోలేదంటే విరక్తి రాలేదనుకోండి, ఆ సెన్స్ ఎంజాయ్‌మెంట్ పైన మనకి జ్ఞానం అనేది మనకి దొరకదనమాట. అందుకనే ఈ 3 కూడా ఏకకాలంలో త్రిక ఏకకాలే అన్నారు. త్రిక ఏకకాలే అంటే భక్తి రావాలి అంటే, భగవంతుని చేరుకోవాలి అంటే మనము అభ్యాసం ఉండాలి. అదే విధంగా మనకి విరక్తి కూడా ఉండాలి అన్నమాట. ఇవి 2 జరగలేదు అనంటే మనకి ముందుకు పోము. అందుకని ఆహారం ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. ఇప్పుడు దానికి ఇంకొకటి కూడా మన ఆచార్యులు ఏం చెప్పారు అంటే ఆహ్ బియ్యపు బస్తాని తీసుకెళ్ళి ఒక రోడ్డు పైన పెట్టారనుకోండి. అప్పుడేం చేస్తాయంటే పశుపక్షాదులు అన్నీ వచ్చి అవి కొన్ని తినేసి వెళ్ళిపోతాయన్నమాట. ఇంకోటొస్తాయి ఏంటంటే అవి వాటికి కావాల్సినంత అవి తినేసి వెళ్ళిపోతాయి. కానీ ఎప్పుడైతే జీవి అంటే మానవుడు వస్తాడో ఆ సంచి అంటే బస్తా బస్తా ఎత్తుకెళ్ళిపోతాడనమాట. సో, అందుకని మనకి అంత ఆశ. సో, అది మన లిమిట్‌గా మన కోటా ఏముందో మనం తెలుసుకొని మన పని మనం చేస్తూ ఉన్నప్పుడు భగవంతుడు మనకి సహకరిస్తూ ఉంటాడు. అంతేకాని పక్కవాడి దాంట్లో మనం వేలు పెట్టడం గానీ, పక్కవాడి దాంట్లో సహాయం చేయకుండా ఇంకా మన నెగటివిటీని చూస్తున్నప్పుడు గానీ, అది మంచిది కాదు. అక్కడ నిగ్రహం అనేది అవసరము అని చెప్తున్నారనమాట. సో, అవన్నీ మనం తెలుసుకోవాలి. అవన్నీ ఇంకా ఒక్కొక్క శ్లోకాల్లో మనకు చెప్పారు. కానీ ఎలా మనం తెలుసుకుంటాము? మనకి సాధసంగ జరగకపోతే ఎలా? భజన క్రియ జరగకపోతే ఎలా? మనకి అసలు శాస్త్రాల్లో ఉంది మనకి ఎంతో దగ్గర వరకు వచ్చింది కూడా మనం దాన్ని తెలుసుకోలేకపోతున్నాము, ప్రయత్నం చేయలేకపోతున్నాము అంటే భగవంతుడు మనకి ఎలా తెలియజేస్తాడు?
సో అందుకని మనము దాన్ని ప్రయత్నం చేస్తూ ఉండాలన్నమాట. సో అప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే ఈ 5 దశలను ఆరూరుక్ష దశలు అంటారు. అంటే ఈ దశల్లో అట్లీస్ట్ ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు కూడా అది కూడా ఒక దశ. సో ఆ దశలో నుంచి మనం మరి ఆరూఢ ఉమ్, దశకి వెళ్తామన్నమాట. అంటే అప్పుడు మనం ఇంకా భగవంతుని వదలకుండా తనపైనే ధ్యానం చేస్తూ అసలు ఏం చెప్తున్నారు మనకని పూర్తిగా అంటే నిమగ్నమైపోయి అప్పుడు మనము ఆ ప్రేమాన్ని, అంటే ఆ ప్రేమని ఆస్వాదించగలుగుతామన్నమాట. అందుకని భక్తి అనేది ఎక్స్పీరియన్షియల్ అన్నారు. భక్తి అని అంటే అది ఎన్నో నిర్వచనాలు చెప్తూ ఉంటారు. 9 ప్రాసెస్లో మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే శ్రవణం. సో ఆ శ్రవణం చేస్తూ ఉన్నప్పుడే నువ్వు ఆ భావాన్ని అనుభవించగలుగుతావు, ఆ ప్రేమను చూడగలుగుతావు. అంతేగాని నువ్వు శ్రవణమే, మనం 24/7 మనం శ్రవణం చేస్తూ ఉండాలి. ఎంత శ్రవణం చేస్తే అంత మనకి వీటి గురించి క్లియర్గా తెలిసి మనం ముందుకు వెళ్తాము. అప్పటి వరకు లేకపోతే శ్రవణమే జరగలేదనుకోండి, మనకి భగవంతుడు ఎలా మనకి దగ్గరికి వస్తాడు? ఎదురు చూస్తూ ఉంటాడనమాట జీవికి. అంటే తన పరమాత్మ రూపంలో ఉన్నానని తెలియజేయడానికి అది ఎంతో ఎదురు చూస్తాడు. సో అప్పటి వరకు తెలుసుకోవడానికి మన మానవ ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలన్నమాట. తర్వాత ఇదే. సో దానికి ఇక్కడ ఆ మనస్సు అనేది ఎప్పుడు అడ్డంకు వస్తూనే ఉంటుంది. ఎలా అడ్డంకు వస్తుంది? మనకి కొన్ని ఎలా అంటే కొన్ని విషయాలు ఎలా జరుగుతాయంటే ఎట్ ద సేమ్ టైం 2 వస్తూ ఉంటాయన్నమాట. అప్పుడు మనము ఆ మనస్సు చెప్పింది మనం వినకూడదు. మనం మనస్సుని నియంత్రించుకుంటూ ఇది కాదు, ఇలా చెయ్యాలి అనే స్టేజ్‌కి వెళ్ళినప్పుడే ఆ ఏకాగ్రత అనేది వస్తుంది. ఆ డిటర్మినేషన్ అనేది వస్తుంది. లేకపోతే మనకు డిస్ట్రాక్షనే ఉంటుంది. దాన్నే పరధ్యానం అంటున్నారిక్కడ. సో, ఆ పరధ్యానం ఉండడం వల్ల, డిస్ట్రాక్షన్స్ ఉండడం వల్ల వీటిని మనం వదిలేస్తూ ఉంటాము. సో, ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఈ శాస్త్రాల్లో ఉంది అన్నప్పుడు ఇంకా ఏకాగ్రత వచ్చేస్తుంది. డిటర్మినేషన్ స్టార్ట్ అయిపోతుంది. రెగ్యులేట్ అయిపోతాము. సో అలా మనము జరుగుతూ ఉంటాయన్నమాట. కానీ ప్రయత్నపూర్వకంగా చేయాలి. ఎప్పుడైతే మానేస్తామో మళ్ళీ మనకి డిస్ట్రాక్షన్ స్టార్ట్ అయిపోతుంది. సో అప్పుడు ఎప్పుడు ఈ ఏకాగ్రతలో ఉంటాము? ఎప్పుడైతే ఆల్రెడీ ఆరూఢ మనం ఇందాక చూసాం కదా! ఆరూఢ దశలో వచ్చిన యోగితోని మనం ఉంటూ ఉన్నప్పుడు మనకి ఏకాగ్రత కలుగుతూ ఉంటదన్నమాట. లేకపోతే ఈ డిస్ట్రాక్షన్ అనేది కామన్. ఇది ఇలా తిరుగుతూనే ఉంటుంది ఈ చక్రము. సో, మన బుద్ధికి పదును పెట్టడం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఈ సెన్సెస్ ఏదైతే ఉన్నాయో అవి నియంత్రణం పని చేస్తూనే ఉంటాయన్నమాట. కానీ ఆ నియంత్రణం పని చేస్తూ ఉన్నప్పుడు దాన్ని ఆపడం కూడా ఎవరి తరం అవుతుంది? అది గురు, సాధు, శాస్త్ర వీటిని పట్టుకున్నప్పుడు మాత్రమే అది మనం చేయగలుగుతాము. అంతేకానీ ఈ మూడిట్లో శాస్త్రం మనం పఠనం చేయలేదనుకోండి, సాధు సంఘలో లేమనుకోండి, అసలు అది అర్థం కాలేదనుకోండి, మనకి అసలు ఏకాగ్రత అనేది కలగదు. ఎప్పుడు డిస్ట్రాక్షన్సే ఉంటాయి. ఎప్పుడు ఛాలెంజెసే ఉంటాయి. ఎప్పుడు కూడా మన మనసు మన ఆధీనంలో ఉండదు. మనం ఏదో వెతుకుతూ ఉంటుంది. సాటిస్ఫాక్షన్ ఉండదు. డిజైర్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకా పెరిగిపోతూనే ఉంటాయి. అప్పుడు ఈ మానవ జీవితానికి సార్థకత అనేదే మనకు అర్థం కాదు. సో, ఆ సార్థకత తెలియాలి అనంటే పరిశీలన స్టార్ట్ అవ్వాలి. ఆ పరిశీలన ఎలా? కాంటెంప్లేట్ చేస్తూ ఉండాలన్నమాట. అందుకే నెమరు వేసుకుంటూ ఉండాలి. మనకి ఆవు పాలు చాలా శ్రేష్టం అంటారు. ఎందుకంటారు? ఆవు అది తిన్న పదార్థాన్ని ఒక అరగంట తింటే మిగతా 23 గంటల అది నెమరు వేస్తూ ఉంటుందంట. అంటే మళ్ళీ ఆహారం వచ్చేంత వరకు అది నెమరు వేస్తూ ఉంటుంది. అందుకని ఆ నెమరులో అది అంత స్పష్టంగా, అంత స్వచ్ఛంగా ఆమెన పాలు ఇస్తూ ఉంటుంది. ఒక్క చిన్న విషయం తెలుసుకున్నాము అనంటే ఆ విషయంలో ఉన్న పాజిటివిటీని మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎక్కువ తెలుసుకోవద్దు. 1 స్టెప్ ఎట్ ఎ టైమ్ అని చెప్పారు. ఒకేసారి ఇవన్నీ చేయడం కష్టం కాదు. అందుకని అభ్యాస యోగేన అన్నారు. అభ్యాస యోగేన అంటే అభ్యాసం చేస్తూ మనము ఆ దశని చేరుకోవాలి. అభ్యాసం చేయలేదనుకోండి అంటే ప్రాక్టీస్. ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్. సో ప్రాక్టీసే చేయకపోతే అప్పుడు మనం పర్ఫెక్షన్‌కి ఎలా వస్తాము? కానీ ప్రాక్టీస్ చెయ్యాలనుకోవాలి. అది మనం ఫస్ట్ చేయాల్సిన పని అన్నమాట. సో అందుకని
అప్పుడు అలా చేస్తూ ఉన్నప్పుడు మన మనస్సు ఏం చేస్తుంది అని అంటే అది ఇంకా మనకి చాలా ఫేవరబుల్గా యాక్ట్ చేస్తూ ఉంటుంది. లేకపోతే అది చేయనంత కాలం అన్ఫేవరబుల్గానే ఉంటుంది. మనకి చాలా ఆలోచనలు ఇస్తుంది. ఇది ఇలా, ఇది కరెక్టు, అది కరెక్టు అని ఒక మెంటల్ కుకింగ్ అవుతూ ఉంటదనమాట. ఆ మెంటల్ కుకింగ్‌ని వదిలేయాలి. మనం ఏంటంటే ఏది భగవంతుడు మనకి ఏం చెప్తున్నాడు, శాస్త్రాల్లో ఏం చెప్పారు, ఇది ఇక్కడ చూడండి ఎంత బాగా చెప్పాడంటే, మనస్సును అదుపులో పెట్టుకుంటే వాడు గోస్వామి అవుతాడంట. గోస్వామి అంటే గో అంటే సెన్సెస్. సో సెన్సెస్ని అదుపులో పెట్టుకొని గోస్వామి అవుతాడు, లేకపోతే గోదాస అవుతాడు. గోదాస అంటే ఆ సెన్సెస్కే దాసుడైపోతాడనమాట ఇంకా. సో తన చెప్పింది, తన మనసులో ఏం చెప్పిందో కోరికలతోనే దాన్ని నియంత్రించుకోకుండా దానికి దాసుడైపోతాడు. సో అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నారంటే గోస్వామి అవ్వడానికి ప్రయత్నం చేయాలి మనము. ఉమ్, మనకి ఎలా అంటే గృహస్థ నుంచి, అంటే గృహమేధి నుంచి గృహస్థ అవ్వాలి కానీ గృహస్థ నుంచి గృహమేధికి వెళ్ళిపోవడానికి మనం ప్రయత్నాలు చేయకూడదన్నమాట. సో అందుకని ఎప్పుడూ కూడా భక్తి ద్వారానే ఇవన్నీ కూడా నియంత్రణ అవుతాయి, లేకపోతే సాధ్యం కాదు అని మనకి పదే 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 మనకి చెప్తూ ఉన్నారనమాట. సో దాంట్లో ఇలాగే ఇంకా ఈ దశల గురించి ఇంకా క్లియర్గా చెప్పారు. సో ఈ 3 డ్యూయర్ ఫార్ములా ఇదన్నీ తెలుసుకున్నాము. మనం పూర్తిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, అసలు ఎందుకు తెలుసుకుంటున్నాం? ఎందుకు ఇదంతా ఇంత ఘనము, ఇంతగా పదే పదే మనం ఎందుకు తెలుసుకోవాల్సొస్తుంది? అంటే ఇక్కడ ఏం చెప్పారంటే 2 విషయాలన్నమాట. శరీరం మరియు మనస్సు యొక్క ఒత్తిడిని తట్టుకోవడానికి మనము ఈ 2 విషయాలు చేయాలి. ఏంటి? అది ఎలా సహాయం చేస్తుంది అంటే, ఏది ఈ భక్తి యోగము ఎప్పుడు ఆనందంగానే ఉంటుందన్నమాట. అంటే ఈ చైతన్యం అనేది ఎప్పుడు బ్లిస్‌ఫుల్‌గానే ఉంటుంది. సచ్చిత్ ఆనంద. సో ఇది టెంపరరీ కాదు, పర్మనెంట్. ఎప్పుడైతే మనము మనస్సు, బుద్ధిని భగవంతుని దాంట్లో పెట్టినప్పుడు అది ఎటర్నల్ హ్యాపీనెస్ అన్నమాట. అంతేకాని మనం ఒక పార్టీ చేసుకున్నామా, ఒక సోషల్ గ్యాదరింగ్ చేశామా, ఒక ఒక మూవీకెళ్ళామా, ఇంకోటేదైనా చేశామా, అది అంతవరకే అది. 2 అవర్స్ మూవీ చూస్తాము, ఆనందంగా ఉన్నామా అంతవరకే. ఇంకా ఏదైనా గ్యాదరింగ్ చేశాము, 4 గంటలు ఉంది, అది అంతవరకే. కానీ పదే, 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 పదే మనము ఆ కృష్ణుని లీలలు, పాస్‌టైమ్స్ తను చేసిన ఇవన్నీ తెలుసుకొని భక్తులతో ఉండి, పదే, పదే శాస్త్రాలు చెప్పింది వింటూ ఉన్నప్పుడు అది ఎప్పటికీ ఆనందమే అన్నమాట. అందుకని అది చెప్పారన్నమాట. హ్మ్. సెకండ్ ఇంకోటేం చెప్పారు అంటే, ఈ లోకంలో ఇది కాక ఏది కూడా శాశ్వతం కాదు, ఆనందాన్ని తీసుకురాలేదు అనే ఒక దృఢ నిశ్చయం కూడా మనకొచ్చేస్తుందంట. అంటే మనము భాగవతంలో హ్మ్. దేవహూతి చెప్తుందనమాట. ఏంటంటే, "నేను అలసిపోయాను ఇంకా. ఈ మెటీరియల్‌గా ఉన్న పనులతో, ఈ మెటీరియల్ థింగ్స్‌తో అన్నిటితో నేను అలసిపోయాను. ఇంకా నాకు వాటితో అవసరం లేదు. నాకేదైనా హ్మ్, దారి చూపిచ్చు" అని తన ప్రాధేయపడుతుందనమాట కపిలమునికి. అప్పుడు తను చెప్తూ ఒక్కొక్క ఆన్సర్ చెప్తూ ఉంటాడనమాట. అంటే తనకి ఇంకా మనం ఎలా అంటే ఒక ఆన్సర్ దొరికే వరకు వెతుకుతూ ఉంటాము, వెతుకుతూ ఉంటాము, వెతుకుతూ ఉంటాము. కానీ మన సాటిస్ఫాక్షన్ అయిపోయిందనుకోండి, అప్పుడేమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తారు అంటే, ఒక ఇల్లు కొనుక్కున్నవాడు అంటే రెంట్‌కున్నవాడు ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటాడు. కానీ ఒక ఇల్లుతో కొనుక్కున్నవాడు అక్కడ తృప్తి చెందడు. ఇంకో ఇల్లు కొనుక్కోవాలని చూస్తాడు. ఇంకో ఇల్లు కొన్నా గానీ, ఇంకో అపార్ట్‌మెంట్ కొనాలి అని చూస్తాడు. అది అక్కడ తృప్తి అనేది జరగట్లేదనమాట. అలాగే ఒక కారు కొన్నవాడు కార్‌లో ఒకరే అందరం కలిసి ఎళ్దామని ఉండదు. 10 మంది 10 మంది ఉంటే 10 కార్లుంటాయన్నమాట. సో, అది మనం అలా డిఫరెన్షియేట్ చేసుకోవాలి. ఎక్కడ మనం తృప్తి పడుతున్నాము, మనది ఎక్కడ ఆగుతుంది మన బండి అనేది చూసుకుంటూ ఉండాలి. దాంట్లో ఈ కృష్ణ చైతన్యం మనకి చాలా ఉపయోగపడుతుందన్నమాట. అలా లేకపోతే ఆ సాటిస్ఫాక్షన్ జరగకపోతే ఈ జర్నీ ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. మళ్ళీ మనకి మానవ జన్మ వస్తుందో రాదో తెలీదు. భక్తి యోగంలోకి లేకపోతే మనం మళ్ళీ ఎలాంటి జీవితంలోకి వెళ్తాము అనే దాంట్లో ఉండిపోతామన్నమాట. సో, మనకి ఎలాంటి నష్టం లేకుండా ఈ భక్తి యోగంలో విఫలం అనేది లేదు.
ఏం చెప్పారు మనము ఈ దాంట్లో లాస్ట్ పాయింట్లో, ఇక్కడ యోగమునందు విఫలుడైన వాని గమ్యము అంటే వాడు ఏంటంటే కొన్ని రోజులు చేశాడు అనుకోండి, భక్తి యోగంలో కొంచెం ఎంటర్ అయినాక కొన్ని రోజులు చేశాడు అనుకోండి, తన జన్మ చాలించిన తర్వాత కూడా తనకి ఆ బ్యాలెన్స్ అనేది అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే కర్మ మనకి అందుకే అంటారు అది ప్రారబ్ధ అపరారబ్ధ బీజ కూట. సో ఆ ప్రారబ్ధ కర్మ అనేది తగ్గిపోతూ ఉంటుంది మనకి. సో కర్మ గురించి అంతగా మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి అక్కడ. సో అంతేగాని నేను ఇది చేయలేను, ఇది చాలా కష్టము అని మనం అనుకున్నా, అయినా భగవంతుడు మనని వదలడు. మనకి చేసినందుకు మనకి లాభంగానే ఉంటుంది. అలాగే ఇంకోటి ఏంటంటే, దీర్ఘకాలం అభ్యాసం చేసిన తర్వాత కూడా కొంతమంది విఫలుడైపోతారనమాట. సో పూర్తిగా కంటిన్యూ చేయలేరు. అయినా కానీ వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పారు అంటే సౌభారి ముని గురించి చెప్తారు. ఆ సౌభారి ముని ఒకతను, ఆ ముని ఏంటంటే అబ్బా ఈ ప్రపంచంలో నేను అక్కడ ఇక్కడ ఉంటే నాకు డిస్ట్రాక్షన్స్ ఉన్నాయని వాటర్ లోపల వెళ్ళేసి కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నాడనమాట. సో బయట లోపల ఉన్న ధ్యానం చేస్తూ ఉన్నా కానీ చేపల లో కలయికను చూసి తన సెన్సెస్ బివిల్డెడ్ అయిపోయాయి. సో అక్కడ మళ్ళీ ఏం చేసేసాడు వచ్చేసి తన ఆహ్, ఆహ్, 50 మందిని వివాహం చేసుకున్నాడంట. సో ఏం లాభం అండి? అష్టాంగ యోగం చేస్తూ, అంతఃకరణ శుద్ధి చేస్తూ, ఎన్నో సంవత్సరాలు అంటే అప్పుడున్న సంవత్సరంలో 100 సంవత్సరాలు ఉండేటివి. సో ఆ యుగంలో అలా అన్ని చేసినా గానీ ఆ సెన్సెస్ అంత పవర్‌ఫుల్ ఉంటాయి. సో అందుకని భక్తిలో ఉన్నవాడికి అసలు ఆ సెన్సెస్ ఏమీ పని చెయ్యవన్నమాట. సో అందుకని భగవంతుడు భక్తిని లో ఉండండి అని మనకి చెప్తూ ఉన్నాడు. సో అందుకని భక్తుడు అతి ఉత్తముడు. భక్తి యోగము అన్నిటి యోగాల కన్నా ఉత్తమమైంది అని మనకి ఈ ఈ కర్మయోగంలో ఫస్ట్ కర్మ ఏంటి అని చెప్పి, ఆ కర్మలో ఎలాంటి కర్మ చేయాలని చెప్తూ, కర్మయోగం కన్నా, ధ్యాన యోగం కన్నా భక్తి యోగం మెన్ను అని చెప్తూ భక్తి యోగంలోకి ఎంటర్ అయిపోతున్నామన్నమాట. సో థ్యాంక్ యూ డియర్ డివోటీస్. మనం ఏంటంటే ఇక్కడికి ఆపేసి ఎవరికైనా ఏదైనా క్వశ్చన్స్, కామెంట్స్ ఉంటే తీసుకుందాము. యా, హరే కృష్ణ. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंतकोटि वैष्णव वृंद की जय। श्रील प्रभुपाद की जय। श्रील गुरुदेव की जय। हिताय चैतन्य चंद्रा की जय। आल संबुल डिवोटीज की जय। सामवेद भक्त वृंद की जय। हरे कृष्णा।